ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనము. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పేరు తెలియని ఒక గ్రీసు దేశస్థురాలు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో అనేక మంది పేర్లను మరుగు చేస్తూ వారిని గురించి వ్రాయించాడు. అది ఆయన చిత్తము. ఆమె ఒక గ్రీసు దేశస్థురాలు. విశ్వాసముతో ప్రభువును అడిగి మేలు పొందిన అన్యురాలు. ఈమె గ్రీసు దేశస్థురాలు. విగ్రహ ఆరాధికులు యూదా మతము గాని, యూదా మత సిద్ధాంతములు గాని, ధర్మశాస్త్రము గాని ఎరగని స్త్రీ. అయితే తన కుమార్తెకు పట్టిన అపవిత్రాత్మ నుండి విడుదల పొందడానికి ఆమె చేసిన కార్యములు మనం గమనిద్దాం. మొదటగా ఆమె యేసును గూర్చి విన్నది. యేసు ప్రభు అనేక మంది రోగులను స్వస్థత పరుచుచున్నాడని ఆమె విన్నది. మరి ప్రియులారా, నీవు క్రీస్తుని గూర్చి విన్నావా? వినడానికి ఇష్టపడుచూ ఉన్నావా? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనములో యెహోవా ఇశ్రాయేలీయులతో, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల నాకు జనులై ఉందురని సెలవిస్తూ ఉన్నాడు. అలాగుని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములో కూడా మీరు నా మాట జాగ్రత్తగా విని అని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ప్రభువును గూర్చి వినాలి, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. రెండవదిగా ఆమె చేసిన కార్యము వెంటనే ప్రభు యొద్దకు వచ్చింది. ఆమె ప్రభువును గూర్చి వినగానే వెంటనే ఆయన యొద్దకు వచ్చి ఆలస్యము చేయలేదు, త్వరపడింది. మరి ప్రియులారా, నీలో ఆ తొందర ఉందా? ప్రభు సువార్త విని వెంటనే ఆయనను సమీపించావా? అట్టి అనుభవం నీకు ఉందా? నీ అవసరతలో వెంటనే ప్రభువును ఆశ్రయించే అనుభవం కలిగి ఉండాలి. నీ అవసరతలు, సమస్యలు తీర్చువాడు ఆయనే. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనములో సముద్రం మీద తుఫాను లేచినప్పుడు దోణిలోని శిష్యులు వెంటనే ప్రభువును ఆశ్రయించారు. అలాగనే యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనములో లాజరు రోగి అయి ఉన్నప్పుడు మరియా మార్తలు యేసునకు వెంటనే వర్తమానము పంపారు. మూడవదిగా ప్రభు పాదముల మీద పడింది. తన బిడ్డలోని దయ్యమును వెళ్ళగొట్టుమని యేసు పాదముల మీద పడింది. ఆయన పాదాలను ఆశ్రయించింది. ఆపదలో, అవసరతలో ఆయననే ఆశ్రయించమని, ఆయనకు అట్టి శక్తి ఉందని ఆమె వినుట వలన గ్రహించింది. విశ్వాసముతో ఆయన పాదముల మీద పడింది. శరీర స్వస్థతే కాదు, పాపరోగ స్వస్థతకు ముఖ్యంగా ఆమె వలె ప్రభు పాదాలపై పడాలి. పాపాన్ని కడగమని, ఆయన రక్తంలో శుద్ధీకరించుమని ఆయన పాదముల యొద్ద మొరపెట్టాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనములో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు పాదాలపై పడి పాదాలకు అత్తరు పూసి పాప క్షమాపణ పొందింది. మొదట పాప క్షమాపణ అనుభవం పొందాలి, తరువాత శరీర స్వస్థతను కోరాలి. మొదట శరీర స్వస్థతను కోరడం తప్పు కాదు, గాని రక్షణ ముఖ్యమైనది, శాశ్వతమైనదని గ్రహించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.